మనం కార్ కొనేది ఎందుకు? ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీతోని కానీ ఫ్రెండ్స్ తో కానీ లాంగ్ ట్రిప్ వెళ్ళడానికి మనం కార్ ని కొంటాం. కానీ అదే కారు మనం లేక కార్ తీసినప్పుడు లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు మన హెల్త్ ని ఖరాబ్ చేస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. మనం ఈ తప్పు చేస్తే కంపల్సరీ లాంగ్ ట్రిప్ మనం ఒక 5 days కంటే ఎక్కువ వెళ్తాం కదా, అలా గనక వెళ్ళినప్పుడు మనకి నిజంగానే హెల్త్ కి చాలా అంటే చాలా ఖరాబ్ చేస్తుంది అనమాట. మనం వీక్ కూడా అయిపోతాం. అండ్ అంతే కాకుండా ట్రిప్ అయిపోయినాక మనకి ఖచ్చితంగా మనం ఎట్లా అంటే చాలా వీక్ అయిపోయి మనకి హెల్త్ అంతా కూడా ఖరాబ్ అయిపోయి మన ఇమ్యూనిటీ ఇట్లా చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. అయితే లాగ్ లేకుండా విషయానికి వచ్చేద్దాం. అదేంటిదంటే ఏసీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎయిర్ సర్క్యులేషన్ ఉంటది. అండ్ ఇంకొకటి బయట నుంచి ఎయిర్ అంటే ఫ్రెష్ ఎయిర్ వచ్చేది ఇట్లా మనకి ఇక్కడనే ఉంటది అనమాట. మనం ఎప్పుడైతే ఎయిర్ సర్క్యులేషన్ ని ఆన్ చేసుకుంటామో లోపల గాలి అంటే మనం ఇప్పుడు కార్ లో ఎంత మంది ఉంటారో అంత మంది యొక్క గాలి ఏంటంటే లోపలనే సర్క్యులేట్ అయితా ఉంటది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది లోపలనే సర్క్యులేట్ అయ్యి మళ్ళీ అది మనం పీల్చుకోవడం వల్ల ఇలా మనం లాంగ్ జర్నీ ఎక్కువ డేస్ కార్ లో వెళ్తున్నప్పుడు అది పీల్చుకోవడం వల్ల మనకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మరి ఇది ఏంటంటే చాలా కార్లలో మనం కార్ ఆఫ్ చేసి మళ్ళీ అసలు ఆన్ చేయగానే మళ్ళీ రీసర్క్యులేషన్ మోడ్ అసలు ఆన్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఎంతైనా ఇట్లాగా మనం ఒకసారి ట్రిప్ కి వెళ్ళినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి కంపల్సరీ. మనకి ఏంటంటే బయట నుంచి గాలిని మనం ఆన్ చేసుకుంటేనే మన హెల్త్ అనేది చాలా వరకు మనం హెల్తీగా ఉంటాం. ట్రిప్ అయిపోయినాక ఇట్లా మనం కొంచెం ఎనర్జెటిక్ ఉంటాం. కానీ ఈ అవుట్ ఎయిర్ వల్ల ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఏసీ ఏదైతే ఉందో అంత ఈజీగా కూల్ అవ్వదు అనమాట. ఎందుకంటే బయట ఎయిర్ ని ఇమీడియట్ గా కూల్ చేయాలంటే ఏసీ వల్ల అంత ఈజీ అయితే కాదు. ఎప్పుడైతే మనం లోపల ఎయిర్ అంటే రీసర్క్యులేషన్ ని మనం ఆన్ చేస్తామో అప్పుడు ఏంటంటే ఒకటే గాలిని కాబట్టి మల్టిపుల్ టైమ్స్ చేస్తూనే ఉంటది కాబట్టి మనకి ఏంటంటే ఈజీగా కూల్ అన్నట్టు మనం అయితే ఫీల్ అవుతాం. కానీ దీని వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఇట్లా వచ్చే ప్రాబ్లం అయితే ఉంటది. కాబట్టి కార్ లో ఎవరైనా లాంగ్ ట్రిప్ వెళ్తూ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. అండ్ కంపల్సరీగా అవుట్ ఎయిర్ ని మాత్రం కంపల్సరీ 1-2 సార్లు ఆన్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని మాత్రం ట్రిప్ మొత్తం ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే మనం ట్రిప్ కి ఎప్పుడు వెళ్తాం? మా అంటే ప్రతి నెలలో అయితే మనం వెళ్ళాం కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తాం. మాక్సిమం కార్ అయితే ఆ టైంలో ఇంటి దగ్గర ఖాళీగా ఉంటది. మరి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న టైంలో మనం మన కార్ ని ఎవరైతే ట్రిప్ కి వెళ్ళాలనుకుంటారో, ఎవరైతే మన కార్ ని రెంట్ కి తీసుకెళ్ళాలనుకుంటున్నారో, ఎవరికైతే కార్స్ అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళకి మనం కార్ ని రెంట్ కి ఇచ్చుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, కార్ ఈఎంఐ వెళ్ళిపోతుంది. అండ్ అంతేకాకుండా కార్ ఈఎంఐ లేదనుకుంటే మనకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే అలా కూడా హెల్ప్ అవుతుంది. కానీ మనం కార్ ని ఒకరి దగ్గర పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంటి దగ్గర మనం పెట్టుకుని డైరెక్ట్ కస్టమర్ కి మనం మన కార్ ఇచ్చుకోవచ్చు. దీన్ని రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్ అని చెప్పి అంటారు. ఇది మన లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో ఉంది. లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో ఉండడం అంటే మీ కార్ ని డైరెక్ట్ గా ఫోటోస్ తీసి యాప్ లో ఆన్లైన్ లో పెట్టడం అనమాట. ఆన్లైన్ లో పెట్టడం వల్ల ఏమైతుంది అంటే కస్టమర్ మీ కార్ ని చూసి మీ కార్ ని ఆన్లైన్ లో నుంచి బుక్ చేసుకొని మీ ఇంటి దగ్గరకు వచ్చి కార్ ని తీసుకెళ్తారు. సో ఇదన్నమాట ప్రాసెస్. ఇంకా దీని గురించి డీటెయిల్స్ అని తెలియాలంటే మీ కార్ ని కూడా ఆన్లైన్ లో పెట్టాలంటే ఇప్పుడే కింద ఒక నెంబర్ ఇస్తున్నా, ఈ నెంబర్ కి కాల్ చేయండి. కంపల్సరీ వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు. ఆ నెంబర్ బిజీ వస్తే నెంబర్ కి వాట్సాప్ చేయండి, వాళ్ళు తిరిగి కాల్ బ్యాక్ కూడా చేస్తారు.